దేవుని వాక్యము ఎప్పుడు విన్నా శ్రద్ధతో వినాలి, నేర్చుకొనుటకు ప్రయత్నం చేయాలి. కారణం బైబిల్ చెప్తుంది, అపవాది ఎత్తుకొని పోతాడంట. అపవాదికున్న దుర్గుణాల్లో లక్షణాల్లో ఒకటేంటంటే, విశ్వాసిలో స్థాపించబడే వాక్యాన్ని ఎత్తుకొని పోతూ ఉంటాడు. ఎత్తుకొని పోవటం అంటే ఎలాగా? మరిచిపోయేటట్లు చేస్తాడు, జ్ఞాపకం ఉంచుకొనకుండా చేస్తాడు. తద్వారా ఏమవుతుంది? ఎత్తుకొని పోయినట్లే కదా, నీకు జ్ఞాపకం లేదు. ఏంటి దాని అర్థం? ఎత్తుకొని పోతాడు. కనుక దేవుని బిడ్డలారా, అపవాదికి మనం చోటు ఇవ్వకూడదు. వాక్యాన్ని భద్రపరుచుకున్నటకు ప్రయత్నం చేయాలి. గమనించండి, అపవాది యొక్క ట్రిక్ అది. వాక్యమును ఎత్తుకొని పోతూ ఉంటాడు. అంటే మరిచిపోయేటట్లుగా, సరిగ్గా వినకుండా, అంటే ఎత్తుకొని పోయినట్లే కదా. ఇంకా నీకేం జ్ఞాపకం ఉంది? నీ దగ్గర లేదు, ఎత్తుకొని పోయాడు. కనుక దానికి మనం స్థానం ఇవ్వకుండా శ్రద్ధగా మనం దేవుని వాక్కులను మనం ఆలకించాలి. దేవుని వాక్కులను మనం ఆలకించాలి, జ్ఞాపకం ఉండేటట్లుగా వినాలి. అవసరమైతే పెన్ను పేపర్ దగ్గర పెట్టుకుని వ్రాసుకున్నట్టుకు ప్రయత్నం చేయాలి, మర్చిపోకుండా. చెప్తున్నప్పుడు బాగా అర్థమైనట్లు ఉంటుంది. ఏమని మరి ఒక వారం తర్వాత జ్ఞాపకం ఉంటుందంటే, బహుశా గుర్తుంటే ఒక టైటిల్ గుర్తుంటుందేమో, దేని గురించి మాట్లాడామో ఆ టైటిల్ గుర్తుంటుంది. ఆ లోపల మాట్లాడిన విషయాలు ఏవి జ్ఞాపకం ఉండవు. ఒకవేళ వ్రాయబడి పేపర్ మీద ఉంటే జ్ఞాపకం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కనుక ఆ ప్రయత్నం మనం చేయాలి, ఆ ప్రయత్నం మనం చేయవలసిన అవసరం ఉంటా ఉంది. ఒకవేళ దేవుని బిడ్డలారా, మనం అవి వింటూ ఉన్నప్పుడు ఒక వారానికి, వచ్చే వారం వచ్చేటప్పటికి ఆ టైటిల్ గుర్తుంటుంది. ఆ తర్వాత వారం ఏదో ఒక మాట గుర్తుంటుంది. ఇక నెల తర్వాత ఇక ఏమో తెలియదు. ఏమండి, ఇది ఎన్నో వారం? బహుశా 4వ వారమా? అంతే కదా, 4వ ఆదివారమా, 3వ ఆదివారమా? 4వ ఆదివారం అనుకుంటా. రైట్, 4th సండే. ఏమండి, ఫస్ట్ సండే ఏం వాక్యం చెప్పాము? ఏమండి, ఏం వాక్యం చెప్పాము? అంటే జ్ఞాపకం లేదు. మనిషి సహజ నైజం, చూసారా? ఎందుకంటే మర్చిపోవడానికి అవకాశం ఉంది. ఏమండి, ఎన్నో పనులు, ఎన్నో అవసరాలు, ఇవన్నీ మనకు జ్ఞాపకం ఉండవు. అయితే విశేషం ఏంటంటే, అవి ఒకవేళ పేపర్ మీద పెట్టగలిగితే, వ్రాసుకొనగలిగితే, తద్వారా జ్ఞాపకం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. నేర్చుకునే వారి యొక్క లక్షణము శ్రద్ధగా వినడం, వ్రాసి పెట్టుకొని మరి ఒక పర్యాయం దానిని ధ్యానం చేయటం. పరీక్షల చివరిలో టీచర్లు ఏం చేస్తారంటే రివిజన్ చేయిస్తారు. ఏం చేస్తారని? రివిజన్ అంటే ఏంటంటే కనుక మరొకసారి చదివిస్తారు. ఎప్పుడో చెప్పారు పాఠాలని, చాప్టర్ 1, చాప్టర్ 2, చాప్టర్ 3 చెప్పుకుంటూ వచ్చారు. చివరి దాకా వచ్చేటప్పటికి ఏమైపోతుందంటే కనుక మొదటి కొన్ని మర్చిపోయే అవకాశాలు ఉంటాయి. అందును బట్టి చివరిలో ఏం చేస్తారు? ఏమండి, ఒక్కో పాఠానికి ఒక్కో టెస్ట్ పెట్టుకుంటా మొత్తం అన్నీ కవర్ చేసుకుంటూ చివరి పరీక్షలకు సిద్ధపరుస్తారు. రివిజన్ అంటారు. రివిజన్ ప్రాముఖ్యమే మనకి. ఎందుకంటే కనుక మరొకసారి ఏమండి పునర్విమర్శ చేసుకోవడానికి, మరొకసారి దాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవడానికి ఆ రివిజన్ మనకు అవసరం. ఆ రివిజన్ చేసుకోవాలంటే వ్రాసి పెట్టుకుని ఉంటే మనకు మేలు, రాసి పెట్టుకుని ఉంటే మనకు మేలు. దేవుని బిడ్డలారా, లేదంటే టెక్నాలజీ ఉపయోగిస్తామంటే కనుక చక్కగా రికార్డు చేసుకుని మళ్ళీ వినొచ్చు అవకాశం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం పెరిగిన టెక్నాలజీని దేవుని కొరకు ఉపయోగించడం తప్పేమీ లేదు. దేవుని కొరకు ఉపయోగించడం, దాన్ని టెక్నాలజీని జాగ్రత్తగా ఒక క్రమంలో వాడుకుంటే అది మనకు మేలే. దుర్వినియోగపరిస్తే అది మనకు శాపంగా, లేదంటే కనుక అది మన నాశనానికి దారితీస్తుంది. కానీ దాన్ని శ్రద్ధగా, వైజ్గా, అంటే జ్ఞానయుక్తంగా దాన్ని ఉపయోగించుకోవటం మనకు మేలే. ఆ రీతిగా శ్రద్ధగా దేవుని యొక్క మాటలను నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. శ్రద్ధపడి దేవుని మాటలు విందాం. రోజున ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మీ ఎదుటికి నేను తెస్తాను, చాలా శ్రద్ధగా ఆలకించండి. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో నుండి సంఖ్యాకాండము 32వ అధ్యాయము 23వ వాక్యం చదువుదాం. సంఖ్యాకాండము 32వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుదాం.
పాపము చేసిన వారగుదురు గనుక మీ పాపము మిమ్మును పట్టుకొనును. పెన్నుంటే అండర్లైన్ చేసుకోండి. మీ పాపము మిమ్మును పట్టుకొనును. యువర్ సిన్ విల్ క్యాచ్ యూ. మీ పాపము మిమ్మును పట్టుకుంటుంది. ఏమని? మీ పాపము మిమ్ములను పట్టుకుంటుంది. పాపము పట్టు గట్టిదే. ఏమని వింటున్నారా? మీ పాపము మిమ్ములను పట్టుకొనును. మళ్ళీ చెప్తున్నాను, పాపము పట్టు గట్టిదే. అది ప్రజలకు మరుగై ఉండవచ్చును, కానీ పాపము మిమ్ములను పట్టుకున్న దినాన అది బహిర్గతమవుతుంది. అందరికీ తెలుస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండమని ఉద్దేశం కాదు. మీ పాపము మిమ్మును పట్టుకొనును. ఒక రోజున దాని ఫలితము అనుభవించవలసి వస్తుంది. దానికి దొరికిపోయే అవకాశం ఉంది. కనుక జాగ్రత్త పడమనేది సందేశము. మీ పాపము మిమ్మును పట్టుకొనును. యువర్ సిన్ విల్ క్యాచ్ యూ. మిమ్మల్ని పట్టుకుంటుంది. పట్టుకొని దాని పగ అది తీర్చుకుంటుందేమో. విడువక పట్టుకొని దాని యొక్క కోరిక నెరవేరు పర్యంతము నిన్ను విడిచిపెట్టదేమో. కనుక జాగ్రత్తగా ఉండాలి. పాపము యొక్క శేషము నిలిచి ఉండడానికి వీల్లేదు. పరిహరించబడే అవకాశం ఉంది కదా. పరిహరించబడే మార్గము మనం ఎరుగుదుము కదా. ఎప్పుడు పరిహరించబడుతుంది? ఒప్పుకొనక విడిచిపెట్టక నిలిచి ఉందా? ఒక దినాన్ని అది పట్టుకుంటుంది. ఒప్పుకొని విడిచిపెట్టామా? ప్రభు యొక్క రక్తంలో కడిగి వేసుకున్నామా? దాని విషయమైన ఆనవాళ్ళే ఉండదు కదా. మీ పాపం మిమ్మల్ని పట్టుకొను జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంటా ఉన్నది. అయితే ఈ రోజున పాపము అనే విషయాన్ని గురించి ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో మాట్లాడుతాను. శ్రద్ధగా ఆలకించండి. సాధారణంగా ఈ విషయంపై మనం దృష్టి పెట్టము, కానీ ఈ రోజున పెడదాం. అది ఎంత ప్రమాదకరమైందో తెలిస్తే దాని విషయమే ఏం చేయాలి చెప్పండి? దృష్టి పెట్టాల్సిన అవసరత ఉంటా ఉన్నది. అది ఎంత ప్రమాదమో చాలాసార్లు మనకు అర్థం కాదు. ఇది రోజున ధ్యానం చేస్తున్నటువంటి ప్రధాన అంశం ఏదంటే కనుక పరోక్ష పాపము. ఏంటి చెప్పండి? గట్టిగా చెప్పాలి అందరూ. పరోక్ష పాపము, ఇండైరెక్ట్ సిన్. పరోక్ష పాపము ఇదేంటండి? పరోక్ష పాపం ఏంటిది? దాన్ని మాట్లాడుతాను. ఈ పరోక్ష పాపము ఎలా ఉంటుందంటే, మనము పాపము చేస్తున్నట్లుగా మనకు అనిపించదు. ఇది పాపము కాదులే అన్నట్లుగా ఉంటుంది, కానీ పాపమే. మళ్ళీ చెప్తాను. ఈ పరోక్ష పాపం ఎలా ఉంటుందంటే, మన దృష్టికి అది పాపము కాదు అన్నట్లుగా, దాని విషయమే పెద్ద మనం ఆలోచన చేయనవసరం లేదు అన్నట్లుగా, అదే పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదండి అన్నట్లుగా ఉంటుంది, కానీ పాపమే. దాని విషయం మనం ఆలోచన చేయాలి. సాధారణంగా ఇది మన దృష్టికి రాదు, కానీ దాని ప్రభావం అది చూపిస్తుంది. అందుకే చెప్పాను, పాపము నిన్ను పట్టుకొనును, దాని ప్రభావము అది చూపిస్తుంది. అయితే విశేషం ఏంటంటే, దాని ప్రభావం అది చూపిస్తుంది. అయితే ఈ పరోక్ష పాపము చాలాసార్లు ఏం చేస్తుందంటే, అది మన దృష్టికి రాదు, అది పాపం అన్నట్లుగా అనిపించదు. కనుక మన పాపం అని అనిపించదు, ఇంకేం ఒప్పుకుంటాం? అసలు పాపం అనే మనకు అనిపించడం లేదు కదా, ఇంకా ఒప్పుకోవడానికి సమయం ఎందుకు తీసుకుంటాం? దాని గురించి ఎందుకు ఆలోచన చేస్తాం? కనుక ఈ పరోక్ష పాపముల గురించి మనం కొంత ఆలోచన చేయాలి. సాధారణంగా మనుషులకి ఇది ఎలా ఉంటుందంటే, మళ్ళీ చెప్తున్నాను, పాపము వల్లే అనిపించదు. నాకు సంబంధం లేదులే, నేను పాపము చేయలేదులే, కానీ ఇది దీంతో నాకేం సంబంధం, అయ్యో అది ఎవరిదో అన్నట్లుగా ఉంటుంది. కానీ అది నీకు సంబంధించిందే, నీ పాపమే. అది నీ పాపమని అర్థము కాలేదు కాబట్టి నువ్వు ఒప్పుకోవు, అది నిలిచి ఉంటుంది. ఒక దిన నా పాపము నిన్ను పట్టుకుంటుంది. కనుక పరోక్ష పాపమును గురించి మనము ఆలోచన చేయవలసిన అవసరం ఉంటుంది.
వాక్యంలోనికి వెళ్ళే ముందు ఈ మాట మీతో మాట్లాడతాను. ఈ పరోక్ష పాపమును గురించిన ప్రధాన ఉద్దేశం ఏదంటే, అది పాపము వలె నీకు అనిపించదు, కనిపించదు. పాపమే, కానీ నువ్వు ఆలోచించినప్పుడు ఏమనిపిస్తుంది? నీకు అది పాపం వలె అనిపించదు, నీకు సంబంధము లేనిదిగా అనిపిస్తుంది. తద్వారా నీకు పాపము కాదని అనిపిస్తుంది, కాబట్టి నువ్వు ఒప్పుకోవడానికి అవకాశం లేదు. కానీ పాపమే కాబట్టి బైబిల్ చెప్తుంది, పాపము నిన్ను పట్టుకును ఒక దినాన దాని ప్రభావం అది నీపై చూపిస్తుంది. కనుక పరోక్ష పాపముల గురించి లోతుగా మనం ఆలోచన చేయవలసిన అవసరం ఉంటా ఉన్నది. కనుక శ్రద్ధపడి ఈ వాక్యమును ఆలకిద్దాం. పరోక్ష పాపము 4 ప్రధానమైన విషయాలు మీతో మాట్లాడుతాను, జాగ్రత్తగా ఆలకించండి. నంబర్ 1, మొట్టమొదటిది ఏంటంటే జన్మ పాపము. చెప్పండి, మొట్టమొదటిది ఏంటండి? జన్మ పాపము. చాలా సందర్భాల్లో ఈ జన్మ పాపము, గమనించండి, మనకు పాపం వల్లే అనిపించదు. మనకు పాపం వల్లే ఏం చేయదు చెప్పండి? నో, ఇట్ విల్ నాట్ లుక్ లైక్ సిన్. అది పాపము లాగా మనకు కనిపించదు. అయితే విశేషం ఏంటంటే, మనలో జన్మ పాపం ఉన్నదన్నది వాస్తవము. ఒక ప్రశ్న అడుగుతాను, ఏమండి ఎప్పటి నుండి నీవు పాపివి అంటే, ద బైబిల్ సేస్, బైబిల్ చెప్తుంది, నీవు తల్లి గర్భము నుండి జన్మించిన నాటి నుండి పాపివే. మనలో జన్మ పాపం ఉంది. దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని గుర్తించకపోతే మొదటికే మోసం వస్తుంది. జన్మ పాపం అనిపిస్తుంది, నేనేమి పాపము చేశాను? నన్ను రక్షణలోకి నడిపించిన మా సేవకులు పాస్టర్ గారు, ఆయన ఇంటర్మీడియట్ చదువుకున్న రోజుల్లో రక్షణ పొంది హాస్టల్లో ఉండేవారు. తర్వాత అప్పుడు మంచి మంట మీద ఉన్నారు, రక్షించబడి తిరిగి వారి స్వగ్రామం సెలవులు ఇంటికి వెళ్ళిన తర్వాత దేవుని గురించి చెప్పాలని ఏం చేశారు, వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నువ్వు పాపివి అన్నాడంట. ఏంటిదండి? అమ్మ నువ్వు పాపి. ఆమె లాగిపెట్టి శంప మీద కొట్టిందంట. నన్ను అనే పాటోడవరా నువ్వు? నేను ఏనాడు మీ బాబుని చేసుకున్నాను, మీ బాబుకే కాపురం చేశాను రా. ఒక ఇంటికి వెళ్ళానా, ఒకళ్ళ మధ్యలో స్విచ్ పెట్టానా, ఒకళ్ళు దాచించానా, నాదే ఇంకొకరికి పెట్టా కానీ నేను ఎవరిదాన్ని ఆశించానా అని మొదలు పెట్టిందంట. అంటే ఉద్దేశం ఏదంటే, ఆమె యొక్క ఉద్దేశం ఏదంటే, నేను నాకు తెలిసి ఏ పొరపాటు చేయలేదు, ఎవరికి ఏ అన్యాయము చేయలేదు, కాబట్టి నాలో ఏ పాపము లేదు. అంటే ఆమెకు ఉన్న తెలియని ఒక అభిప్రాయం ఏదంటే కనుక నాలో పాపము లేదు. అయితే విశేషం ఏంటంటే, బైబిల్ చెప్తుంది మనందరము కూడా పాపములో జన్మించిన వారమే. మనలో జన్మ పాపం ఉన్నది. చెప్పండి, మనలో ఏముంది చెప్పండి? జన్మ పాపము ఉన్నది. వీఆర్ బోర్న్ సిన్నర్స్. ఇది ఎలా సాధ్యమండి? ఎందుచేత? నా ప్రమేయం లేకుండా నాకు పాపం ఎలా వచ్చిందండి? కొన్ని విషయాలు మనం బైబిల్లోంచి చూడవలసిన అవసరం ఉంటా ఉన్నది. రోమా పత్రిక 3వ అధ్యాయం 23వ వచనము. రోమా పత్రిక 3వ అధ్యాయం 23వ వచనము. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. బైబిల్ చెప్తుంది ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి. అందరూ పాపం, ఏ భేదము లేదు. దాసుడని లేదు, గ్రీసు దేశస్తుడని లేదు, రంగు భేదము లేదు, ఎత్తు భేదము, ప్రతి మనుష్యుడు ఏలయనగా అందరూ పాపము చేసి, అందరూ పాపము చేసి, ఏ భేదము లేదు. ఇంకా ఎలా వచ్చింది? అందరికీ పాపం ఎలా వచ్చింది? రోమాపత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. 5వ అధ్యాయం 12వ వచనం. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించునో. జాగ్రత్త వినండి. ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణము లోకములో ఎలా ప్రవేశించునో. ఒక మనుష్యుని ద్వారా పాపం వచ్చిందంట. ఎవరి ఒక మనుష్యుడు?
ఎవరి ఒక మనుషుడు? ఆదాము. చెప్పండి, ఎవరని? ఆదాము. బైబిల్ చెప్తుంది ఆదాము పాపము చేసినప్పుడు అంట మనందరినీ కడుపులో పెట్టుకుని పాపం చేశాడంట. ఆదాము పాపం చేసినప్పుడు మనందరినీ కడుపులో ఉన్నవారం మనందరము. అందువల్ల ఆదాము యొక్క పాపము మనందరికీ సంక్రమించింది. ఒక మనుషుని ద్వారా పాపము, ఆ పాపము ద్వారా మరణము లోకములోనికి ప్రవేశించినవి. మరణము లోకములోకి ప్రవేశించినవి. దేవుని ప్రియబిడ్డలారా, మనలో జన్మ పాపం ఉన్నదన్నది వాస్తవము. ఏ భేదము లేదు, అందరూ పాపము చేస్తున్నారు. మనలో ఈ జన్మ పాపం ఉన్నది. చెప్పండి, ఏముందండి? ఎలా వచ్చింది ఇది? ఆదామును బట్టి మనకు వచ్చింది. ఆదామును బట్టి మనకు వచ్చింది. ఏలైనగా ఒక మనుషుని ద్వారా పాపము లోకములోకి ఎలాగూ ప్రవేశించెనో. దేవుని బిడ్డలారా, మనందరిలోకి. అందుకే దావీదు అంటాడు, 51వ కీర్తన 5వ చరణం చూద్దాం. 51వ కీర్తన 5వ వాక్యం లేదా 5వ చరణం. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. తలపైకెత్తండి. ఎలాగంట? పాపములో పుట్టానంటాడేంటి దావీదు? దావీదుకున్నటువంటి అవగాహన, నా పితృడైన ఆదాము పాపము నాకు ఉన్నది, నేను పాపములో పుట్టినవాడును, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించిందంటే దావీదు తల్లి ఏమన్నా అక్రమంగా దావీదును కన్నదంటే కాదు. ఏంటి దీని అర్థము? ఇదిగో పాపములో అనే ఉద్దేశం ఏదంటే కనుక నా పితృడకు ఆదాము పాపము ఉన్నది, నేను పాపములో పుట్టినవాడును. మనం కూడా ఈ మాట దావీదుతో కలిసి చెప్పాలి. మనందరము పాపములో పుట్టిన వారము, పాపముతో పుట్టిన వారమే. కారణం ఏంటంటే కనుక ఆదాము పాపం మనలో ఉన్నది. పరోక్ష పాపం అనే దాని గురించి మనం మాట్లాడుతున్నాం. ఈ పరోక్ష పాపము మనకు పాపము వలె కనిపించదు, కానీ పాపమే. మనం అనుకుంటాం, నేనేమి అన్యాయం చేశాను, నేనేమి పాపము చేశాను, ఒకరిని ఇబ్బంది పెట్టలేదు, ఒకరిది ఆశించలేదు, ఒకరికి అన్యాయము చేయలేదు, కనుక నాలో పాపము లేదు అనుకోవటం కాదు. మనందరిలోనూ పాపం ఉన్నది. ఇది జన్మ పాపము, ఆదాము నుండి మనకు వచ్చింది. అయితే ఇక్కడ విశేషమైన విషయం ఏదంటే, ఆశీర్వాదకరమైన సత్యం ఏదంటే, దీనికి విరుగుడు మన ప్రభువైన యేసుక్రీస్తులో దొరికింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ జన్మ పాపము మన పితృలైన ఆదాము నుండి ఆయన కుమారుడుకు, ఆయన కుమారుని, ఆయన కుమారుడుకు, అలాగా తరతరాలుగా మనందరికీ ఎలాగా సంక్రమిస్తుందో దీనంతటికి విడుదల కొరకే ప్రభువైన యేసుక్రీస్తు వారు మానవ రీతిగా లోకమునకు దిగివచ్చి దీనంతటికి కూడా దేవుడు ఒక రూపుమాపారు. దీనంతటిని రూపుమాపారు, ఒక విరుగుడును మనకు సమకూర్చారు. జన్మ పాపము మనలో ఉన్నది. అయితే యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేస్తుంది. స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. ఒక శ్రేష్టమైన విడుదల మార్గమును యేసు రక్తము ద్వారా ప్రభువు మనకు అనుగ్రహింపచేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలో జన్మ పాపం. అందుకే ప్రారంభంలో ఆరాధన సేవలో మాట మాట్లాడాను. తన పాపముల నిమిత్తమే పరిహారము నందిన వాడు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. పాపములు ఎలాగా పరిహారం అవుతాయి? యెహోవా చేత నిర్దోషి అని ఎలాగ ఎంచబడతాము? ఆయన రాకను, ఆయన మరణమును, ఆయన పునరుద్ధానమును అంగీకరించి ఆయన రక్తములో మన పాపములు కడుగుకొనుట ద్వారానే కదా. ఇదిగో ఆయన కార్చిన రక్తములో నా పాపములు కడుగుమయ్యా అని అడగటమే ప్రభు మనకు గమనించి అనుగ్రహించిన ఒక శ్రేష్ఠ మార్గము, విడుదలను, విమోచనను పొందడానికి, పాపము నుండి పరిహారము పొందుటకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీ కెన్ బి రిడీమ్డ్ ఫ్రమ్ అవర్ సిన్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్.
యేసుక్రీస్తు రక్తము ద్వారా మన యొక్క పాపము నుండి మనము విడుదలను పొందగలము. ఈ మాట గుర్తుపెట్టుకుందాం. ఒకవేళ నీవు కూడా నాలో ఏ పాపము లేదండి, ఎవరికి ఏం అన్యాయం చేశాను, లేదంటే కనుక ఎవరికి ఏ తప్పు చేశాను, ఎవరిని ఇబ్బంది పెట్టాను అని అనుకుంటే పొరపాటే. నువ్వు ఏదో చేశావని నువ్వు పాపివి కాదు. నువ్వు జన్మతోనే నీలో ఆదాము యొక్క పాపము సంక్రమించింది. అయితే ఈ దినమున ప్రభువా నా పాపము కడుగుమయ్యా అని ప్రభు దగ్గర మనం అడగగలిగితే ప్రభు ఆయన కార్చిన రక్తంలో మన పాపములు కడిగి శుద్ధీకరిస్తాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేస్తుంది. పరోక్ష పాపములో మొట్టమొదటిది ఏంటంటే, జాగ్రత్తగా వినాలి, మొట్టమొదటిది జన్మ పాపము. చెప్పండి ఏంటంటే అండి, మనందరిలో ఏముంది? జన్మ పాపం. విడుదల ఉందా? ఇక అది పోదా జీవితాంతం? లేదు. ఏ రోజునైతే ఆయన యొక్క రాకను, ఆయన నీ కొరకు చేసిన త్యాగము, ఆ మరణమును, ఆయన తిరిగి లేచిన ఆ పునరుద్ధానమును అంగీకరిస్తావో, ప్రభువా నీవు కాచిన రక్తము ద్వారా నన్ను కడుగుమయ్యా అని అడుగుతావో, ఆ దినము నిన్ను కడిగి శుద్ధీకరిస్తాడు. ఇక నీకు ఆ జన్మ పాపము నుండి సంపూర్ణ విడుదల. స్తోత్రం, హల్లెలూయా. అందుకొరకే ఆ విరుగుడును ప్రసాదించుట కొరకే, ఆ విడుదలను నీకు అనుగ్రహించుట కొరకే దేవుడు మానవ రీతిగా వచ్చాడు. ఒక మాట చెప్తాను, ఏమండి మీరు అనుకోవచ్చు, అదేంటండి ఆదాం పాపం చేసిందేమో ఇంచుమించుగా ఇప్పటికీ 6000 సంవత్సరాల క్రితం. యేసు ప్రభు శిలువ మీద వేలాడి మన కొరకు రక్తము కార్చిందేమో ఇంచుమించుగా 2000 సంవత్సరాల క్రితం. 4000 సంవత్సరాల క్రితం, 6000 సంవత్సరాల క్రితం ఆదాం పాపం చేశాడు. 2000 సంవత్సరాల క్రితం ఏం చేశాడు? యేసు ప్రభు వారు మన కొరకు చనిపోయాడు. అంటే ఆదాము పాపము చేసిన దానికి, యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయిన దానికి 4000 సంవత్సరాల తేడా ఉంది. ఎన్ని సంవత్సరాల తేడా? ఇప్పుడు మనకు ఒక అనుమానం రావాలి, అదేంటండి, ఇప్పుడు ఆదాము పాపం చేశాడు, విరుగుడు ఎప్పుడు వచ్చింది మనకి? యేసు రక్తము ద్వారా విరుగుడు అని చెప్తున్నాం, పాపములకు పరిహారం అంటున్నాం. మరి యేసు ప్రభు వారు చనిపోయిందేమో ఆదాము పాపం చేసిన తర్వాత 4000 సంవత్సరాలకి. మరి ఎలా విరుగుడు వస్తుంది? మరి ఈ 4000 సంవత్సరాల వారి యొక్క పరిస్థితి ఏంటిది? 4000 సంవత్సరాల వారి యొక్క పరిస్థితి ఏంటిది? 2000 సంవత్సరాల క్రితం విరుగుడు జరిగితే మరి యేసు పాపం చేసిన దగ్గర నుండి ఆదాము పాపము అందరికీ సంక్రమిస్తూ వస్తూ ఉంటే కనుక ఆదాము పాపం చేసినట్టు నుండి యేసుక్రీస్తు చనిపోయిన ఆ 4000 సంవత్సరాల యొక్క పరిధిలో పరిస్థితి ఏంటిది? ఏంటి పరిస్థితి? దేవుని బిడ్డలారా, ఒక మాట జ్ఞాపకం పెట్టుకోండి. దేవుడు ఈ పాపమునకు విరుగుడు లేదా విమోచన ఆదాము పాపము చేసిన దినాన్నే దేవుడు ఏర్పరిచాడు, రూపొందించాడు ఆ ప్రణాళిక. దానినే రక్షణ ప్రణాళిక అంటాం. ఏమంటాం చెప్పండి? దేవుడు ఆ రోజే దాన్ని రూపొందించాడు. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి ప్రవచనము, లేదా మొట్టమొదట క్రీస్తును గురించిన ప్రవచనము, మెస్సయానిక్, ద ఫస్ట్ మెస్సయానిక్ ప్రాఫెసీ. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనము, క్రీస్తు లోకమునకు వస్తాడు అన్న ప్రవచనము. దేవుడు ఆదాము పాపము చేసిన దినమునే ఆయన మానవుడిగా లోకము రావడానికి ఒక ప్రణాళిక రూపొందించాడు. ఆ ప్రణాళికలో భాగంగా ఆయన 4000 సంవత్సరాల తర్వాత భూమి మీదకి రావాలి. ఇదిగో అందరికీ మారుగా తాను మరణించి, ఇదిగో రక్తము కార్చి చనిపోయి తిరిగి లేవాలి. ఇది ఆయన ప్రణాళిక. అయితే ఈ శాశ్వతమైన విమోచనను, విరుగుడును కలిగించేదానికి ముందుగా పాపము చేసిన దగ్గర నుండి యేసుక్రీస్తు మరణం వరకు ఉన్న ఈ 4000 సంవత్సరాల్లో యేసుక్రీస్తు ప్రభువారు తాత్కాలిక, లేదంటే కనుక ఇదేమో శాశ్వత పరిష్కారం అయి ఉంటుండగా, క్రీస్తు ప్రభువారి యొక్క మరణము, రక్తము కార్చడమైన త్యాగము సర్వ మానవాళి పాప విరుగుడు నిమిత్తమై, విమోచన నిమిత్తమై శాశ్వత పరిష్కారం అయి ఉంటుండగా, ఈ 4000 సంవత్సరాలు దేవుడు గమనించగలరా ఒక టెంపరీ ఏర్పాటు చేశాడు, తాత్కాలిక ఏర్పాటు చేశాడు. అదే పాత నిబంధన గ్రంథంలో బలులు, అర్పణలవే.
యేసుక్రీస్తు ప్రభువారు పస్కా పశువుగా మన కొరకైన రక్తము కార్చి అందరికీ మారుగా ఒకేసారి బలి అయిపోయాడు. అయితే ఆ దినాల్లో ఇక గమనించండి, ఎవరికి వారుగా బలర్పించవలసి వచ్చేది. ఆ తాత్కాలిక ఏర్పాటే పాత నిబంధన సంబంధమైన బలులు. 4000 సంవత్సరాలు ఇదిగో ఆయన వచ్చినప్పుడు శాశ్వతమైన పరిష్కారం అని ఇచ్చాడు. ఆయన రాకముందుగా మనుషుల విడుదల కొరకు ఈ తాత్కాలిక ఏర్పాటు బలులని ఏర్పాటు చేశాడు ప్రభువారు. ఏదేమైనా దేవుని ప్రియబిడ్డలారా, వాక్యంలో మనము ధ్యానించవలసిన విషయము, మనలో జన్మ పాపం ఉన్నది. అది యేసుక్రీస్తు ద్వారానే విడుదలను విమోచన పొందుకుంటుంది. పరోక్ష పాపం చాలాసార్లు ఇది పాపములు అనిపించకపోవచ్చును, కానీ మొట్టమొదట ప్రభువా, ఆదాము నుండి నాకు సంక్రమించిన పాపమును మన్నించండి అని ప్రభు దగ్గర మనం ఆ విమోచన కోరుకుంటే, ఆ పాపమునంతా కడిగి వేసి ప్రభు పాపం క్షమించినప్పుడు ఏం చేస్తాడు? వాటిని ఎన్నడూ జ్ఞాపకం చేసుకోడంట. తూర్పుకు పడమర ఎంత దూరమో అంత దూరము ఆయన ఆ పాపములు పడవేస్తాడంట. సముద్రపు అగాధములో ఆ పాపం పడవేస్తాడంట. వాటిని ఎన్నడూ జ్ఞాపకము చేసుకోండు. పరోక్ష పాపములో మొట్టమొదటిది బైబిల్ చెప్తుంది జన్మ పాపము. చెప్పండి ఏంటిదంటే, చెప్పాలి. కొన్నిసార్లు ఇది నీకు పాపంలా కనిపించవచ్చు, నేనేం చేశాను కానీ ఒక విషయము, ఆదాము యొక్క పాపము వచ్చింది. అయితే ప్రభు దానికి విడుదల ప్రకటించాడు. ఇది అద్భుతమైన విషయం. కనుక ప్రభు పాదాల దగ్గర, ప్రభు నన్ను కడుగుమంటే ఆ పాపము నుంచి నీకు విడుదల కలుగు చేస్తాడు. ఒప్పుకుందాం, ప్రభు రక్తంలో కడగబడదాం. రెండో విషయంలోనికి వెళ్దాం. పాపం విషయంలో, పరోక్ష పాపంలో రెండవది ఏమంటే పరుల పాపములో పాలిభాగత్వము. నంబర్ 2 చెప్పండి ఏంటిదంటే, పరుల పాపములో పాలిభాగత్వము. ఒకసారి 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయము 22వ వచనము. త్వరపడి ఎవరి మీదనైనను హస్త నిక్షేపణము చేయకుము, పరుల పాపములలో పాలివాడవై ఉండకుము. అందరూ మాట అండర్లైన్ చేసుకోండి. పరుల పాపములలో పాలివాడవై ఉండకుము. తలల పైకెత్తండి, వివరిస్తాను. పరోక్ష పాపములో రెండవది ఏంటంటే, పరుల పాపములో పాలివాడవై ఉండకుము. పరుల పాపములో ఏమవుద్దంట? మన పాత్ర ఉండకూడదంట. ఉంటే ఏమవుద్ది? చేసిన వాడంత దోషో, సహకరించిన నిధి అంతే దోషము. దిస్ ఇస్ వాట్ బైబిల్ టీచింగ్. అందువల్ల పరుల పాపములో పాలివాడవై ఉండకుము. ఇతరులు పాపము చేస్తున్నప్పుడు ఆ పాపము జరిగించుట కొరకై నీ పాత్ర ఉండడానికి వీల్లేదు. పరోక్షంగా కూడా ఉంటే ఏమవుద్దండి? చేసిన వాడిది ఎంత దోషమో నీది అంతే దోషము. ద బైబిల్ సేస్, బైబిల్ చెప్తుంది, పరుల పాపంలో పాలివాడవై ఉండదు. ఇతరుల పాపములో నీ పాత్ర ఉండడానికి వీల్లేదు. చాలాసార్లు ఇది ఎలా ఉంటుందో చెప్పమంటారా? నీకు పాపంలా కనిపించదు, నేను ఎప్పుడు చేశాను అన్నట్లుగా ఉంటుంది. నేను ఎప్పుడు చేశాను అన్నట్లుగా ఉంటుంది. కానీ దేవుని ప్రియబిడ్డలారా, నీ పాత్ర దానిలో ఉంటే దేవుడు దాన్ని ఒప్పుకోవడం. కొన్ని ఉదాహరణలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. వేరే వ్యక్తి పాపం చేస్తూ ఉన్నాడు, చేసేది అతనే, కానీ సహకరించింది నీవు. ఆ స్థలానికి వెళ్ళడానికి టికెట్లు కొనిపెట్టింది నీవు. ఆ స్థలానికి వెళ్ళడానికి బండిచ్చింది నీవు.
ప్రభు అంటాడు, ఇతరులు చేస్తున్నది పొరపాటు, పాపం అని అర్థమైనప్పుడు దానిలో నీ పాత్ర కనబడడానికి వీల్లేదు. నీ పాత్ర ఉండకూడదు, నీ సహకారం ఉండకూడదు, నీ హెల్ప్ ఉండకూడదు, నీ ఐడియాలజీ ఉండకూడదు, నీ ఐడియాలజీ ఉండకూడదు. భారతదేశ చట్టంలో ఏదైనా హత్య జరిగిందనుకోండి, హత్య చేసిన వాడినే కాదు, హత్యకు ప్రణాళిక వేసిన వాడిని కూడా ఏం చేస్తారు చెప్పండి? నీ పాత్ర ఉంది. లేదండి అసలు కత్తి పట్టుకోవడం నాకు తెలియదు, పొడవటం నాకు అసలు చేత కాదు, అమ్మో భలే భయం అండి రక్తం అంటేనే, కుదరదు. ప్లాన్ నీదే, ప్లాన్ నీదే. మనందరికీ తెలిసిన ఒక సంఘటన, ఆ మధ్యకాలంలో తెలంగాణలోన ఎక్కడ మరి ప్రణయ్ అనే ఒక సహోదరుడు అమృత అని ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు కులాలు వేరు. అందుకనే ఆ తండ్రి ధనవంతుడు, అమ్మాయి తండ్రి బీహార్ నుంచి ఒక కిరాయి హంతకుడిని పిలిపించి హాస్పిటల్ నుంచి ఆ భార్యాభర్తలు ఇద్దరు యవనస్తులు వస్తూ ఉండగా అతన్ని ఒకవేటికే నరికాడు. సిసి కెమెరాలో మీరు అందరూ చూసే ఉంటారు, బహుశా చాలామందికి అవగాహన ఉంటుంది విషయం. అతడు చనిపోయాడు. అతన్ని చంపింది ఎవరు అంటే బీహార్ నుండి వచ్చిన కిరాయి హంతకుడు, డబ్బులు తీసుకుని హత్యలు చేసేవాడు. అయితే అతనితో పాటుగా వారి తండ్రిని, ఎవరి తండ్రిని, ఈ అమ్మాయి ఎవరైతే హత్యకు పథకం రచించి డబ్బులు ఇచ్చి హత్యకు ప్రేరేపించారో అతన్ని అరెస్టు చేశారు. అతన్ని కూడా, ఆయన యొక్క తమ్ముడు కూడా అరెస్ట్ చేశారు. ఇది భారతదేశ చట్టం జరుగుతుంది. దేవుడు కూడా ఏమంటున్నాడంటే, పాపము జరుగుతున్నప్పుడు వేరొకడు చేయవచ్చును, కానీ అందులో నీ పాత్ర లేకుండా చూసుకో. పరోక్ష పాపం అని జాగ్రత్త వినండి మాట. అంటే చాలాసార్లు అది నీకు పాపములాగా అనిపించకపోవచ్చును, కానీ దేవుడు అన్నాడు అది పాపమే అంటున్నాడు. ఇది పరోక్ష పాపము, పాపము వలె నీకు కనిపించదు. ఇతరులు పాపము చేస్తున్నప్పుడు సహాయము చేయటము, ఇతరుల పాపానికి నీ వంతుగా సహకారం అందించటము నీ దృష్టికి అది పాపముగా అనిపించకపోవచ్చును, కానీ అది పాపమే. అర్థమైన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అది నీ దృష్టికి పాపములాగా అనిపించదు, కానీ అది పాపమే. ఇతరులు పాపము చేస్తున్నప్పుడు దానికి సహకరించటము ఈజ్ ఆల్సో కాల్డ్ సిన్. పరుల పాపములో పాలిభాగత్వము నీకు ఉండకూడదు. నీ పాత్ర అసలు అక్కడ కనిపించకూడదు. వాడు తాగుతుంటే గ్లాసు నీది అవ్వకూడదు. అంటే ఏ చిన్న విషయం నీకెందుకు అది? ప్రభు నీ మీద, వాడు తాగడానికి కారణం నువ్వేరా అంటాడు దేవుడు ఒకసారి. పరుల పాపములో పాలిభాగత్వం కుదరదు. బైబిల్ గ్రంథంలో దీనికి సంబంధించి 2 ఉదాహరణలు మీకు చూపిస్తాను, శ్రద్ధగా ఆలకించండి. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 24వ వచనము. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 24వ వచనము. తరువాత యెహోషువయు, పేజ్ నెంబర్ 182 పాత నిబంధనలో, యెహోషువయు ఇశ్రాయేలీలందరూ జరహు కుమారుడైన ఆకానును, ఆ వెండిని, ఆ పైవస్త్రమును, ఆ బంగారు కమ్మిని, ఆకాను కుమారులను కుమార్తెలను, జాగ్రత్త వినాలి, ఎవరినంటండి? ఆకాను కుమారులను కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందను, డేరాను, వాని కలిగిన సమస్తము పట్టుకొని ఆకోరులోయనికి తీసుకుని వచ్చిరి. ఆ తర్వాత ఏం జరిగింది? 25వ వచనం చివరి మాట చూడండి. వానిని రాళ్లతో చావగొట్టిరి. ఎవరెవరిని? ఆకానును, ఆ తర్వాత అతని కుమారులను, రెండవది కుమార్తెలను,
ఏం చేయాలి? వాళ్ళందరూ ఏం చేశారంట? రాళ్లతో చావగొట్టిరి. 26వ వచనం, వారిని రాళ్లతో కొట్టిన తరువాత అగ్నితో కాల్చి. వారిని అంటే ఎవరిని? ఆకానుని, అలాగే ఆకాను యొక్క కుటుంబీకులను. తలపైకెత్తండి. ఒక విషయం మిమ్మల్ని అడుగుతాను, చాలా శ్రద్ధగా వినండి. వాస్తవానికి పాపం చేసింది ఆకాను మాత్రమే. ఏం చేశాడు? దొంగతనం చేశాడు. 7వ అధ్యాయం 1వ వచనం చూడండి. శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేసిరి. ఎలయనగా యూదాగోత్రములో జరహు మునిమనుముడును జబ్ది కుమారుడును కర్మీ కుమారుడునైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకుని గనుక యెహోవా ఇశ్రాయేలీయుల మీద కోపించెను. ఏం జరిగిందంటే, ఆకాను దొంగతనం చేశాడు, వద్దన్న దానిని తీసుకున్నాడు. పాపము చేసింది ఆకాను మాత్రమే. చెప్పండి, పాపం చేసింది ఎవరు? కానీ 8వ అధ్యాయము 24, 25, 26 వచనాలు చూస్తే ఆకాను కుటుంబం అంతా శిక్షకు పాత్రులయ్యారు. ఇదేంటండి? దొంగిలించింది ఆకాను, తప్పు చేసింది ఆకాను. అయితే ఆకాను యొక్క కుమారులు ఏం చేశారు, కుమార్తెలు ఏం చేశారు? అందరూ రాళ్ళ చేత కొట్టబడి అగ్ని చేత కాల్చబడవలసిన అవసరం ఎందుకు వచ్చింది? ఆకాను పాపము చేయగా ఆకాను కుటుంబీకులందరి మీదకి ఆ పాపం వచ్చింది. ఎందుకు వచ్చింది? దేవుడు అన్యాయస్తుడా? ఎందుకు వచ్చింది? కారణం ఏంటంటే, జాగ్రత్త వినాలి. వారు కూడా ఆకాను పాపములో ఏకీభవించారు. చెప్పండి, ఏం చేశారు? జస్ట్ ఇన్వాల్వ్డ్, అంతే. వాళ్ళు చేయలే, ఇన్వాల్వ్ అయ్యారు. వాళ్ళ పాత్ర కూడా కొంత ఉంది. జరిగింది ఏంటంటే, తీసుకొచ్చి ఇంటి మధ్యలో పాతి పెట్టాడంట. వీళ్ళెవరు మాట్లాడాల. అమ్మయ్య లాభం అనుకున్నారేమో. ఏమనుకున్నారు? అమ్మయ్య, ఏమండి, మీ పిల్లలకు తెలియక ఏదైనా ఇంట్లోకి తీసుకొస్తే అమ్మయ్య లాభం లోపల పెట్టుకోమాకండి. బిడ్డలను ఒక దబ్బేసి తీసుకెళ్ళి ఇచ్చి రమ్మని చెప్పండి. దాని స్థానంలో దానిని పెట్టి రమ్మని చెప్పండి. ఆకాను కుటుంబీకులు చేసింది ఏంటంటే, ఆకాను దొంగిలించి తెచ్చి మధ్యలో పాతి పెడుతుంటే, ఇంటి మధ్యలో వాళ్ళందరూ చక్కగా చూస్తా కూర్చున్నారు. ఒక నెల పాటు దిగులేదు అనుకున్నారేమో. ఇంకేముందిలే, మన కష్టాలన్నీ తొలగిపోయిన అనుకున్నారేమో. వాళ్ళు కూడా ఏకీభవించారు. చెప్పండి, ఏం చేశారు? దే అగ్రీడ్. వారు కూడా ఖండించలేదు, మాట్లాడలేదు. దేవుని బిడ్డ, ఇతరులు పాపం చేస్తున్నప్పుడు నీ సహకారము ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే దేవుడు నిన్ను కూడా దానిలో పాత్రగా ఎంచుతాడు. ఆ పాపము నీకు కూడా చుట్టుకుంది కనుక ఇతరుల పాపములో నువ్వు పాలి భాగస్థుడవు కావద్దు. నీకు చేతనైతే ఖండించు. వారితో ఏకీభవించావా, అది నీకు పాపంగా చుట్టుకుంటుంది. ఏమండి, కొట్లాటికి వెళ్తున్నారు, నువ్వు కర్ర ఇచ్చావు, ఇంటికి వచ్చిన తర్వాత నువ్వు ఒప్పుకోవాలనిపించట్లా. ఎందుకు? నువ్వేం తగాదాలకు వెళ్ళలేదుగా, నువ్వేమీ కొట్టుకోలేదుగా, రక్తాలు కారినట్టుగా నువ్వేమీ కర్ర జులిపించలేదుగా. నువ్వు అనుకుంటావు అది నా పాపం కాదు. కానీ దేవుడు అంటాడు, అబ్బాయి నీకు అనిపించట్లేదుగా నీ పాపం, కానీ నేను అన్నాను అది నీ పాపమేరా. ఎందుకంటే అతడు పాపం చేయటంలో నీ సహకారం ఉన్నది. డోంట్ ఇన్వాల్వ్, నువ్వు చేయొద్దు. ప్రభు చెప్తున్నాడు, పరోక్ష పాపం గురించిన మాట అందుకే ప్రారంభంలో చెప్పాను. అది పాపం వల్లే నీకు కనిపించదు కనుక నువ్వు ఒప్పుకో. నువ్వు అనుకుంటావు నేనేం చేశాను, కర్ర ఇచ్చింది నువ్వే. నేనేం చేశాను, బండి ఇచ్చింది నువ్వే. నేనేం చేశాను, పెట్టుబడి పెట్టింది నువ్వే. నేనేం చేశాను, ఐడియా ఇచ్చింది నువ్వే. దేవుడు అంటాడు, పరోక్షంగా నీ పాత్రే చాలా ఎక్కువరా. నువ్వు ఐడియా ఇవ్వకపోతే వాడు చేసేవాడు కాదు, నువ్వు బండి ఇవ్వకపోతే వాడు వెళ్ళేవాడు కాదు, నువ్వు చాకు ఇవ్వకపోతే వాడు పొడిచేవాడు కాదు. నీదే పాపము. ఇంకో విషయం కూడా చెప్తాను. మీ పిల్లలు పాపం చేయడానికి మీరు పరోక్షంగా మీరు కూడా కారకులే. ప్రస్తుత కాలంలో జరుగుతున్న 90% పాపాలన్నీ టీవీ సెల్ ఫోన్ ద్వారా నేర్చుకుంటున్నారు. టీవీ సెల్ ఫోన్ ద్వారానే. కారణం నువ్వే, కొన్నిసార్లు కారణం నువ్వే.
ఏం చూస్తున్నారో పట్టించుకోవు, ఏ స్థలానికి వెళ్తున్నారో నువ్వు పట్టించుకోవు, ఏం చేస్తున్నారో నీకు ఆరలేదు. వాళ్ళు ఎవడా కారణం నాకేం తెలుసు అండి, వాడు వాళ్ళతో తిరిగి చెడిపోయాడండి, చెడగొట్టింది నువ్వే. వాడు ఎక్కడికి వెళ్తున్నాడు నువ్వు పట్టించుకోవద్దా? వారి స్నేహాలేంటో నువ్వు ఆరాధియొద్దా? నువ్వు అనుకుంటున్నావు నా తప్పేమీ లేదు, వాడే చెడిపోయాడు. నో, నీ పాత్ర ఉందంటాను నేను. ఫోన్ కొని పెట్టింది నువ్వే, ఇంటి మధ్యలో టీవీని పెట్టింది నువ్వే, దానికి ఒక స్పెషల్ ప్లేసు, స్పెషల్ టేబుల్, మళ్ళీ దాని మీద గుడ్డ దుమ్ము పడకుండా, మళ్ళీ అందరూ కనబడేట్టుగా దాని ఎదురుగానే సోఫా, దాని ఎదురుగానే దివాను, సెట్టింగ్లన్నీ చేసింది నువ్వు కాదు. ఏమని దాంట్లో చూసి వాడు ఏదైనా చేస్తే నాకేం తెలుసు వాడు చేశాడు, కాలేజీలోకి వెళ్ళి నేర్చుకున్నా, అక్కడే నువ్వే కారణం. అంటే ఈ విషయం నీకు పాపంలాగా ఎప్పుడు అనిపించలేదు. నీ బిడ్డలు నేర్చుకుంటున్నటువంటి విషయాల్లో నీ పాత్ర ఎంతో నీకు అర్థం కాలేదు, నువ్వు ఆరా తీయట్లేదు, నీకు అర్థం కావట్లా. వారు వెళ్తున్న స్థలాలు నువ్వు ప్రయత్నం చేసినా నీకు అర్థం కాని స్థితిలో దేవుడు దాని విషయం దేవుడు దాని విషయం చూసుకుంటాడు, దానికి కాదంటలేదు. కానీ నీ పాత్ర అందులో ఉండడానికి వీల్లేదు. నీ పాత్ర అందులో ఉండడానికి ఏం చేయలేదు చెప్పండి, వీల్లేదు. ఒక యథార్థ సంఘటన మీతో చెప్తాను. పిల్లలిద్దరిని ఇంట్లో ఆడుకోమని చెప్పి తల్లిదండ్రులిద్దరూ మార్కెట్కి వెళ్ళారు, సంథింగ్ అక్కడికి వెళ్ళారు, అడిగిడికి వెళ్ళారు. పేపర్లో వ్రాయబడిన సంఘటన. 5 ఏళ్ల పిల్లవాడు, 1 సంవత్సరంన్నర 2 సంవత్సరాలు, వాళ్ళ చెల్లి, 2 పిల్లలు ఉన్నారు. తలుపులేసి వెళ్ళిపోయారు. వీళ్ళు టీవీ చూస్తున్నారు. టీవీ చూస్తుంటే అందులో ఒకడు పొడుస్తున్నాడు. వీడు కూడా ఆశ పుట్టింది. ఎవరికి? 5 ఏళ్ల వాడికి ఆశ పుట్టింది. వంటగదిలోకి వెళ్ళి చాకు తీసుకున్నాడు. అది వాడికి ఫన్ లాగా ఉంది. ఏం చెప్పండి? ఫన్ లాగా ఉంది. అది వాడికి ఫన్ లాగా ఉంది. అది వాడికి ఫన్ లాగా ఉంది. గమనించండి. చాకు తీసుకున్నాడు, వంటగదిలోకి వెళ్ళి వాళ్ళ చెల్లిని పొడుస్తూ ఉన్నాడు. ఆ పిల్ల కారకారమని అరుస్తూ ఉంటే వీడు చప్పట్లు కూడా సంతోషం. వాడికి తెలియదు ఆ రక్తము కారటం, ఆ పిల్ల కేకలు పెట్టి వాడికి అర్థం కావట్లా. అంటే ఆ దృశ్యం వాడి మీద ఎంత ప్రభావం చూపిందో చూడండి. అందరూ అలా చేస్తారని చెప్పట్లేదు, బట్ అవకాశాలు ఉన్నాయి. నీ బిడ్డల విషయంలో జాగ్రత్త పడాలి. నువ్వు అనుకున్నావు నా పాత్ర మీద వాడు చెడిపోవడంలో 90% నీదే పాత్ర. దేవుళ్ళు ఎక్కడగడా నువ్వు జాగ్రత్త తీసుకున్నా, నీ వంతు నువ్వు ప్రయత్నం చేసినా, నువ్వు ఫెయిల్ అయిపోతే దాని విషయం దేవుడు చూసుకుంటాడు. కానీ ఆరా లేకుండా వాడు చెడిపోయాడనో, లేదంటే కనుక వాడు తప్పుడు మార్గం పెట్టాడనో, నేరమంతా అతని మీద వచ్చే దేవుడు అంటాడు నువ్వేమైనా తెలివి తక్కువవాడువా, నీ పాత్ర లేదా అంటాడు. పరోక్ష పాపము నీకు అర్థం కావట్లేదు, ఇండైరెక్ట్ సిన్. ఇది ఎప్పుడూ పాపములాగా నీకు కనిపించదు. ప్రభు అన్నాడు పరుల పాపములో పాలివాడవై ఉండకుము. పరుల పాపంలో ఏం చేయొద్దు చెప్పండి, ఏం చేయొద్దు? పాలివాడవై ఉండకుము. నీ పాత్ర ఆ యొక్క పాపములో ఉండడానికి వీలు. అది ఏ పాపమైనా నీ పాత్ర ఉండడానికి వీల్లేదు, నీ సహకారం ఉండడానికి వీల్లేదు, పరుల పాపములో పాలివాడవై ఉండవద్దు. ఇది పరోక్ష పాపము. ఎప్పుడన్నా పాపంలాగా మీకు అనిపించిందా? ఆ తర్వాత జరిగిన సంఘటన చెప్తా వినండి. అయిపోయిన తర్వాత ఆ పిల్ల బోరు వచ్చింది, ఇక రక్తం కారి ఇక అచేతనంగా పడిపోయింది. అప్పుడు వీడికి భయం వేసింది. ఏం చెల్లి మాట్లాడట్లేదు. గమనించిన బిడ్డారా, జరిగింది. ఏం చేయాలో అర్థం కాలేదు. వాళ్ళు వెళ్ళారు, తల్లిదండ్రులు మార్కెట్ నుంచి వచ్చినట్లున్నారు. వీడు ఏం చేశాడంటే వాళ్ళు రావటం చూసి కారు కింద దాక్కున్నాడు. వీడికి తెలియదు. ఇంట్లోకి వెళ్ళి చూస్తే రక్తకు మడు. వాళ్ళకేం అర్థం కావట్లా. 5 ఏళ్ల వాడు ఎందుకు పూర్తి చేయడం అనుకుంటారు వాళ్ళకేం తెలియదు. ఈ పరిస్థితుల్లో, వాళ్ళకేం అర్థం కాని పరిస్థితుల్లో గబగబ హాస్పిటల్ కోసం తల్లిదండ్రులు ఆ కారు గమనించి బిడ్డారా, ఆ కారులో ఆ పిల్లని ఒళ్ళో పట్టుకుని కారు రివర్స్ చేస్తూ ఉంటే వీడు వెనక టైర్ కింద ఉన్నాడు, దాని కింద నలిగిపోయాడు. బోత్ ద చిల్డ్రన్ ఆర్ డెడ్. ఇద్దరు ఒకే దినమును చనిపోయారు. దాని బిడ్డారా, ఆ దృశ్య ప్రభావం ఎంత ఉందో తెలియట్లేదు. అనుకున్నాం వాళ్ళ మెదళ్ళు ప్రభావితం చేస్తున్నాయి. ఆ దృశ్యాలు, ఆ ఉద్దేశాలు వారిని ప్రభావితం చేస్తున్నాయి.
పరుల పాపములో నీ పాత్ర. నువ్వు అనుకుంటావు నాదేమి లేదండి, అసలు నేను అక్కడికి వెళ్ళనే లేదండి, అసలు నేను వాళ్ళతో మాట్లాడలేదండి. కానీ దేవుడు నీ పాత్ర ఉంది. ఆకాను ఒక్కడే పాపం చేసింది. ఆకాను కుటుంబీకులు శిక్షకు పాత్రలే. కారణమే తెలుసిన, ఆకానుతో వారు ఏకీభవించారు. ఆకాను పాతి పెడుతుంటే పారిచ్చారు, పొలిగిచ్చారు. పాతి పెడుతుంటే ఎవరు చూడకుండా దాని మీద ఏదో జల్లారు మొత్తానికి. ఆకాను పాపములో వీరు పాత్ర వహించారు, శిక్ష వారికి కూడా విధించబడింది. ఇంకో ఉదాహరణ చెప్తాను మీకు. సంఖ్యాకాండము 20వ అధ్యాయము 12వ వచనము. సంఖ్యాకాండము 20వ అధ్యాయము 12వ వచనము. అప్పుడు యెహోవా మోషే అహరోను, ఎవరెవరితో అంటండి చెప్పాలి గట్టిగా, ఇద్దరితో మాట్లాడుతున్నాడు. మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలీల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించున్నట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశములోనికి మీరు తోడుకొని వెళ్ళరు. తలలు పైకెత్తండి. దేవుడు మోషేతోనూ అహరోనుతోనూ ఇద్దరితో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, మీరు ఈ పని చేసిన కారణంగా మీరు ఆ దేశములోనికి వెళ్ళరు. నేను నా ప్రజలను ఆ దేశంలోకి నడిపిస్తున్నాను కదా, మీరు నడిపించే ఆ ప్రజలు వెళ్తారు కానీ మీరు వెళ్ళరు అని చెప్తున్నాడు. ఎవరితో? మోషేతో అహరోనుతో చెప్పాడు. జాగ్రత్త వినాలి. విశేషం ఏంటంటే, వాస్తవానికి తప్పు చేసింది ఎవరో చూద్దాం. 20వ అధ్యాయము 11వ వచనము. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మారులు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను. ఏం చేశాడంట? మోషే బండను కొట్టాడంట. దేవుడు చెప్పింది ఏంటిది? బండతో మాట్లాడమన్నాడు. 8వ వచనం చివరి భాగం చూడండి. ఆ బండతో మాట్లాడుము, అది నీళ్ళిచ్చును. దేవుడేమో బండతో మాట్లాడమని 8వ వచనంలో చెప్తే, 11వ వచనంలో మోషే ఏం చేశాడు? చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా. కొట్టింది ఎవరు చెప్పండి ఒకసారి నాకు. మోషే కొట్టాడు. ఎవరు కొట్టారు? మోషే. కానీ శిక్ష ఎవరికి విధించబడింది? మోషేకి, అహరోనికి ఇద్దరికి. ఇదేంటండి? మోషే కొట్టాడు 2 సార్లు కర్రతో బండను, కానీ మోషేతో పాటు అహరోను కూడా అదే శిక్ష విధించబడ్డానికి కారణం ఏంటో చెప్పమంటారా? ఇన్వాల్వ్మెంట్. విశేషం ఏంటంటే, మోషే చేసినప్పుడు అహరోను సహకారం ఉన్నది. చెప్పండి, ఎవరి సహకారం ఉంది? లేదా మోషే చేస్తున్నప్పుడు అహరోను దాన్ని ఖండించలేదు, పైగా ఏకీభవించాడు. అహరోనుతో సంబంధం లేకుండా మోషే ఒక్కడు చేస్తుంటే అహరోనుకి పైనకి శిక్ష రావాల్సిన అవసరం లేదు. కానీ విశేషం ఏంటంటే, అహరోను సహకారం ఉన్నది, అహరోను పాత్ర ఉన్నది. అందువల్ల మనకు కనిపించేది మోషే కావచ్చును, కానీ దేవుడికి ఇద్దరు దోషులుగానే కనిపించారు. చేసిన మోషే, సహకరించిన అహరోను ఇద్దరు దోషులుగానే కనిపించారు. ఎవరెవరంటండి? చేసిన మోషే, సహకరించిన అహరోను, ఇద్దరిని దేవుడు దోషులుగా ఎంచాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, పాపము చేస్తున్నది వారే, కానీ నీ సహకారం ఉంది, నీకు తెలుసు కదా. దేవుడు అతనిది ఎంత నేరం అంటాడో నీది అంతే నేరం అంటాడు. వారికే శిక్ష, నీకే శిక్ష. కనుక ఎన్నడూ పరుల పాపములో నీ పాత్ర ఉండనివ్వద్దు, నీ సహకారం ఉండనివ్వద్దు. బైబిల్ స్పష్టంగా చెప్తుంది. చాలాసార్లు ఇది మనకు అర్థం కానే కాదు, ఇది మనకు అర్థం కాదు. పరుల పాపములో పాలివాడవై ఉండకము పౌలు తిమోతిని హెచ్చరిస్తున్నాడు. చేతనైతే ఖండించు, బుద్ధి చెప్పు, అంతేగాని నీ సహకారం ఉండడానికి వీల్లేదు, నీ పాత్ర ఉండడానికి వీలు లేదు. పరుల పాపములో పాలివాడు ఉండకము. చాలాసార్లు ఈ పాపం మనకు పాపంలో కనిపిస్తుంది. నేను చేయలేదు కదా అనుకుంటాం, కానీ రోజున ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. అయ్యా,
చేసింది వాడే అయినా సహకరించాను, పెట్టుబడి పెట్టాను, ఐడియా చెప్పాను, నాది కూడా తప్పే అని ప్రభు దగ్గర మనం ఒప్పుకోవాలి. ప్రభు దగ్గర మనం ఒప్పుకోవాలి. పరోక్ష పాపములో రెండవది ఏంటంటే పరుల పాపములో పాలిభాగత్వం. పరుల పాపములో పాలిభాగత్వం. నెంబర్ 3, మూడవది ఏంటంటే తప్పుడు బోధకు లోబడటం. చెప్పాలి మీరందరూ. దుర్బోధ అనండి, పదజాలం బాగుంటుంది. దుర్బోధకు లోబడటం కూడా పాపమే. మనం అనుకుంటాం వాడు చెప్పాడు నేను విన్నా, లేదంటే నాకేం తెలుసు, అది పాపం కాదు అనుకుంటావు. దుర్బోధకు లోబడటం కూడా పాపమే. దుర్బోధకు లోబడటం కూడా పాపమే. దుర్బోధ అంటే వాక్య విరుద్ధమైన, దేవుడు చెప్పిన మాటలకు, దేవుడు చెప్పిన అర్థానికి విరుద్ధమైన అర్థాన్ని తీస్తూ, దేవుడు చెప్పిన మాటలకు విరుద్ధమైన మాటలు బోధిస్తూ చేసే బోధ దుర్బోధ. దేవుడు చెప్పిన మాటలకు, దేవుడు చెప్పిన అర్థానికి విరుద్ధంగా వేరొకటి బోధించటమే దుర్బోధ. దానికి నువ్వు లోబడటం బైబిల్ చెప్తుంది. దానికి నువ్వు లోబడటం బైబిల్ చెప్తున్న విషయం. ద బైబిల్ సేస్ దానికి నువ్వు లోబడటం కూడా పాపమే. దుర్బోధకు లోబడటము పాపము. చెప్పండి. కనుక జాగ్రత్త. నువ్వు వెళ్తున్న స్థలాలు జాగ్రత్తగా ఉండాలి. అన్నిసార్లు అందరూ చెప్పేది వాక్యం కాకపోవచ్చు. జాగ్రత్తగా ఉండాలి. వాక్యాన్ని నీవు వ్యక్తిగతంగా ధ్యానించవలసిన అవసరం ఏం చెప్పమంటారా? కొన్నిసార్లు నువ్వు చదవకుండా కేవలం ఎదుటివారు చెప్పేదే నువ్వు వింటున్నప్పుడు ఏం జరుగుతుందంటే కనుక వారు చెప్పింది నిజం అనుకుంటావు. ఆ దుర్బోధని నువ్వు చదివితే కాదు నీకు అర్థమయ్యేది, ఇక్కడ వేరుగా ఉంది, వాళ్ళు చెప్పేది వేరుగా ఉందని. అందువల్ల నీ వ్యక్తిగత ధ్యానం ఎంత ప్రాముఖ్యమో నువ్వు అర్థం చేసుకోవాలి. తద్వారా ఏమవుతుందంటే వాక్య విరుద్ధమైన బోధ ఏదో అర్థమవుతుంది. వాక్య విరుద్ధమైన బోధకు లోబడటం కూడా పాపమే. కొన్ని విషయాలు మీకు చూపిస్తాను నేను. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా పేజీ నెంబర్ 220 కొత్త నిబంధనలో ముందుగా తెలుసుకొని ఉన్నారు. గనుక మీరు నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగించబడి మీకు కలిగిన స్థిర మనస్సు విడిచి పడిపోకుండా కాచుకునండి. ఏమంటాడు? ప్రియులారా, నీతి విరోధుల తప్పు బోధ వలన మీరేం చేయొద్దు? తొలగించబడద్దు. నీతి విరోధుల బోధలున్నాయి. వాక్యమును తనకు అనుకూలంగా మార్చుకుని చెప్పే బోధలున్నాయి. నీతి విరోధుల తప్పుడు బోధల వల్ల మీరు పడిపోవద్దు. జాగ్రత్తగా మీరు కాపాడుకోనండి. వాక్య విరుద్ధమైన బోధ మీరు విని పడిపోవటం వల్ల ఏం జరుగుతుంది? 16వ వచనం చూడండి. వీటిని గూర్చి తన పత్రికలన్నింటిలోనూ బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుట కష్టమైనవి. వీటిని విద్యావిహీనులు, అస్థిరులైన వారు తక్కిన లేఖనములను అపార్థము చేసుకున్నట్లు తమ స్వకీయ నాశనమునకు లేఖనముల యొక్క అపార్థము చేసుకున్నట స్వకీయ నాశనమునకు కారణమంట. మిస్అండర్స్టాండింగ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ లీడ్ యూ టు డెస్ట్రక్షన్. నిన్ను నాశనమునకు నడిపిస్తుంది. లేఖనములను అపార్థము చేసుకోవటం స్వనాశనమునకు కారణమవుతుంది. కనుక నీతి విరోధుల తప్పుడు బోధల వలన మీరు తొలగించబడకూడదు. దేవుని యొక్క వాక్యం ఎక్కడ ఖచ్చితంగా వివరించబడుతుందో ఆ స్థలము దొరుకుట నీకు అదృష్టము. ఆ స్థలానికి పరిగెత్తవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే సత్య బోధ నుంచి వేరొక బోధకు నువ్వు వెళ్తే
మరి దేనికో ఆకర్షించబడి అది నీ నాశనానికి కారణమవుతుంది. ఇక్కడ వ్యక్తిగత ధ్యానం కూడా చాలా ప్రాముఖ్యము. నువ్వు చదివి అర్థం చేసుకుంటే ఇతరులు చేసేది దేవుని బోధో వేరొక బోధో నీకు అర్థమైపోతుంది. కనుక నీ వ్యక్తిగత వాక్య ధ్యానం ఎంత ప్రాముఖ్యమో నువ్వు గ్రహించాలి. నీతి విరోధుల తప్పుడు బోధల వల్ల నువ్వు పడిపోవద్దు. జాగ్రత్తగా స్థిరంగా నిలబడు. లేఖనాలను అపార్థం చేసుకోవద్దు, అది నాశనమునకు కారణము. నీతి విరోధుల బోధల వెనకాల వెళ్ళటము, వాక్య విరుద్ధమైన బోధ వెంట పడటం కూడా అది పాపమే. అదేం చెప్పండి? నువ్వు అనుకున్నావు నాకేం తెలుసండి, వాళ్ళు చెప్పారు కాబట్టి నేను విన్నాను. నో, నువ్వు చదివి గ్రహించవలసిన బాధ్యత, విని అర్థం చేసుకోవలసిన బాధ్యత నీకున్నది. కొన్నిసార్లు పొరపాటు బోధ వెనక వెళ్ళడం నీ పాపం అనిపించట్లేదు కదా. అనిపిస్తుందా పాపం అని? నో, అనిపించట్లేదు. ఒక చిన్న ఉదాహరణ చెప్పాలన్నది బైబిల్ గ్రంథంలో. సరే, నేను తీయను, టైం లేదు కాబట్టి. రాజుల మొదటి గ్రంథము 13వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళి చదవండి. మీ హోంవర్క్ అది, మీరు నోట్ చేసుకోండి అంతే. రాజులు మొదటి గ్రంథం 13వ అధ్యాయము. ఇప్పుడు నేను చెప్పే సంగతులు దాంట్లో ఉంటాయి. ఇంటికి వెళ్ళి చదవండి, క్లుప్తంగా వివరిస్తాను దాంట్లో ఏముందో. ఒక రోజున ఒక ప్రవక్తకు ప్రభు చెప్పాడు, నీవు ఆ రాజు దగ్గరికి వెళ్ళి, ఆ బలిపీఠం దగ్గరికి వెళ్ళి నేను చెప్పిన దాన్ని ప్రకటించు అన్నాడు. నేను చెప్పిన దాన్ని ప్రకటించు అన్నాడు. బెత్లెహేముకు వెళ్ళి, క్షమించండి, బేతేలుకు వెళ్ళి నేను చెప్పిన దాన్ని ప్రకటించు అన్నాడు అని ప్రభు కండిషన్ చెప్పాడు. నువ్వు ప్రవచించడానికి వెళ్తున్నావు, అక్కడ ఏమీ తినొద్దు త్రాగొద్దు అన్నాడు. అక్కడ ఏమీ తినొద్దు త్రాగొద్దు అన్నాడు. ఎవరు? దేవుడు. మళ్ళీ నువ్వు వెళ్తున్నా, ఏ దారి వెళ్తున్నావో ఆ దారిన వద్దు, వేరొక దారిని రమ్మన్నాడు. ఇవి కండిషన్స్. వెళ్ళి ఆ బలిపీఠం దగ్గర ప్రకటించు. రెండవది, అక్కడ అన్నపానములు పుచ్చుకోవద్దు, ఏ స్థలానికి వెళ్ళవద్దు. మూడవది, వెళ్ళిన దారిలో కాకుండా వేరొక దారిలో వెళ్ళు. ఇది చెప్పాడు దేవుడు. అయితే అతడు వెళ్ళాడు, ప్రవక్త. అక్కడ రాజుగారు ఉన్నారు బలిపీఠం దగ్గర, ప్రవచించాడు బలిపీఠాన్ని బద్దలైపోతావని. అయితే విశేషం ఏంటంటే ఆ బలిపీఠము బద్దలైపోతే ప్రకటించగానే రాజు అప్పుడు అక్కడే ఉన్నాడు. రాజుగారి కోపం వచ్చి, ఈడెవర్రా మన బలిపీఠ వ్యతిరేక ప్రవచిస్తున్నాడని చెప్పి ఆయన పట్టుకోనరా అని ఇట్లా చేయి చాపాడు. వాడి చేయి అక్కడే ఎండిపోయిందంట, వెనక్కి కూడా తీసుకురాకుండా అది ఎండిపోయింది. అప్పుడు మళ్ళీ రాజుకు బుద్ధి వచ్చి, అయ్యా తప్పు అయిపోయింది, ప్రవక్తను అట్లా అనకూడదు అని చెప్పి వేడుకున్నాడు. నా కోసం ప్రార్థన చేయమన్నాడు. అప్పుడు మరలా ఈ ప్రవక్త ప్రార్థన చేస్తే అతని చేయి బాగోయింది. అయితే ఇవన్నీ చూస్తున్నప్పుడు అక్కడ కొద్దిమంది చూశారు ఈ సంఘటనలు జరుగుతుండగా. అందులో ఆ ఊరిలో ఆ బేతేలులో ఒక వృద్ధ ప్రవక్త ఉన్నాడు. ఆ వృద్ధ ప్రవక్త యొక్క కుమారులు రాజుగారి దగ్గర ఈ ప్రవక్త ప్రవచించడం, చేయండి పోవటం ఇవన్నీ చూసి ఇంటికి వెళ్ళి ఆ వృద్ధ ప్రవక్త చెప్పారు, నాన్న ఇట్లా జరిగిందని చెప్పారు. అప్పుడు అడిగాడు, ఆ ప్రవక్త ఎక్కడున్నాడు అంటే చెప్పాడు, ఇంకో దారిలో వెళ్తున్నాడంటే ఆ దారిలో వెళ్ళాడు అని చెప్పి కొడుకులు చెప్పారు. ఆ వృద్ధ ప్రవక్త గాడిద కట్టించుకొని వెళ్తే ఈయన దారి మధ్యలో ఎండగా ఉందేమో మస్సకీ వృక్షం దగ్గర విశ్రాంతి తీసుకున్నాడు ఈ ప్రవచనం చెప్పిన ప్రవక్త. ఆ ఊరికి చెందిన వృద్ధ ప్రవక్త వచ్చి అన్నాడు, అయ్యా మా ఇంటికి రా, భోజనం చేయి అని అన్నాడు. అప్పుడు ఈయన అన్నాడు, దేవుడు చెప్పాడు ఆ స్థలంలో అన్నపానాలు పుచ్చుకోవద్దన్నాడు అని చెప్పాడు అన్నాడు. అప్పుడు ఇతడు ఏం చేశాడంటే అబద్ధం ఆడాడు. ఎవరు? ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చిన వృద్ధ ప్రవక్త అబద్ధం ఆడాడు. లేదు, ఏ దేవుడైతే నీతో చెప్పాడో తినొద్దని, ఆ దేవుని దూత నా దగ్గరకు వచ్చి మళ్ళీ చెప్పింది, నువ్వు రావాలంట తినాలంట అన్నాడు. నువ్వు రావాలంట. ఇతడు వెళ్ళాడు, తిన్నాడు. ఇతడు వెళ్ళాడు. ఆ దినమే అతనికి ఆఖరి రోజు. మార్గమధ్యంలో సింహం అతన్ని చీల్చివేసింది. సింహం అతన్ని. దేవుని ప్రియులారా జాగ్రత్త పడి, కారణం ఏంటో చెప్పమంటారా? యాక్సెప్టెడ్ ద రాంగ్ టీచింగ్. తప్పుడు బోధను స్వీకరించాడు. ఏం చేశాడు చెప్పండి? తప్పుడు బోధను. ఏమని? దేవుడు మాట మారుస్తాడా? మాట తిప్పేస్తాడా? కాదు కదా. అయితే ఆ విషయము గ్రహింపు లేక ఏం చేశాడు? ఆ విషయం గ్రహింపు లేక అతను చెప్పిన ఆ తప్పుడు బోధను దేవుడే వచ్చి నాతో చెప్పాడని వీళ్ళతో చెప్తే ఏం జరిగింది?
జాగ్రత్త దేవుని బిడ్డలారా, ఇలా మోసం చేసేవారు ఉంటారు. తప్పుడు బోధలు వెనక వెళ్ళవద్దు. ఈ రోజుల్లో జనాలు ఆకట్టుకోవడానికి క్రైస్తవుల దగ్గర ఉన్న ప్రధాన ఆకర్షణీయ సూత్రం ఏంటి తెలుసా? దేవుడు నాకు చూపించాడు అంటారు. చాలామంది క్రైస్తవులు ఎక్కడే పడిపోతారు. ఏమంటారు చెప్పండి? దేవుడు నాకు చూపించాడు. నిన్న క్రాఫ్ చేయించుకోవడానికి వెళ్ళా. అక్కడ అతను క్రైస్తవుడే, ఫోన్లో సాక్ష్యం పెట్టాడు. ఒక ఆయన సాక్ష్యం చెప్తున్నాడు, నేను కూడా వింటా ఉన్నా. అది బోరు బావిలు వేస్తారు కదా, నీళ్లు పడని ప్రాంతంలో కొన్ని 100 అడుగుల లోపలికి వెళ్తే కానీ నీళ్లు పడవు. సరే, బాగా ప్రార్థన చేస్తే దర్శనాలు చెప్పుదాను ఒక ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మ ఇట్లా సంగతి అంటే ఆమందంట, ఇగో ఈశాన్యం మూల 100 అడుగుల్లో నీళ్ళు పడతాయి, నీళ్ళు నువ్వు బోరేపించమందంట. సరే, వాళ్ళని అడిగితే 25,000 రూపాయలు అవుతున్నారంట. సరే, 25,000 రూపాయలు మాట్లాడుకుని 100 అడుగులు ఏమనేసి అంటే, సరే ఏంటంటే అమ్మ, దేవుడు చెప్పాడు కదా నీళ్లు పడతాయి కదా, నువ్వే ప్రార్థన చేద్దు కానీ, ముందు నీళ్ళు నువ్వే తాగుద్దు కానీ రమ్మని చెప్పి ఆమెను పిలిచాడంట. 100 అడుగులు అయింది, 125 అయింది, 150 అయింది, 200 అయింది, నీళ్లు పడలేదంట. ఆ రాత్రి నెలలో ఏమవుద్దంటే, ఇక ఆ తిప్పుతూ ఉండగా తెల్లని పౌడర్ వస్తూ ఉంటుంది. తెల్లని ఆ పొడి వస్తుందంటే కానీ 200 అడుగులు ఏం రావట్లేదంట. ఈ లోపు ఏమో సర్దుకుని వెళ్ళిపోతుందంట. ఎవరు సహోదరు ఏం చేస్తుంది? కాదమ్మా ఉండండి అంటే ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తానంటుందంట. ఎవరికుందో ఏమో ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తా. దేవుడు మాట్లాడడం చెప్పట్లేదు, కానీ దేవుడు మాట్లాడతాడనే ఈ అంటే కొద్దిమంది దీనికి పడిపోయే వాళ్ళు ఉంటారు. కాబట్టి చాలామంది అనేకులను ఆకట్టుకోవడానికి, తమ బుట్టలు వేసుకోవడానికి చాలామంది చెప్పే మాటలు దేవుడు నాకు చూపించాడంటారు. ఈ మాయలో తొందరగా పడిపోవద్దు మీరు. ఏమండి, వాళ్ళు చెప్పేవాళ్ళు 10 మందే నిజం ఉంటారండో. నేను చెప్తున్నా, జాగ్రత్త పనండి. మిగతా వాళ్ళందరూ మిమ్మల్ని బుట్టలు వేసుకునే వాళ్ళే. దేవుడు చూపించాడని రోజుకో వాగ్దానం డిజైన్ చేసి ఫోన్లో పంపిస్తూ ఉంటారు. ఏమండి, రోజుకో వాగ్దానం. ఏమండి, ఏంటిది అది? కంప్యూటర్లో కూర్చుని ఎవడో టైపు కొట్టి నీకు మంచి ఏదైనా వెనకాల ఏముంటుందని, వెనకాల సముద్రము, వెనకాల పక్షులు వేసి కొంటలు వేసి నీకు పంపిస్తే అది అయిపోద్దా? అవగాహన రాహిత్యము, అవగాహన, ఇవన్నీ ప్రజలను బుట్టలో వేసుకునే ఒక మాయ. సరే, యథార్థాన్ని అంగీకరించాలి. సరే, ఎందుకు చెప్తానంటే అంత లోతుగా మాట్లాడడానికి సమయం లేదు, కానీ విషయం చెప్తా వినండి. ఈ దైవజనుడు వెళ్ళి ప్రవచించాడు. అతని మీద చెయ్యెత్తితేనే ఏం జరిగిందో చెప్పమంటారా? ఆ రాజుగారి చెయ్యి ఎండిపోయింది, అతని చెయ్యి ఊచ చెయ్యి అయిపోయింది. అంతటి శక్తి కలిగిన ప్రవక్త మార్గమధ్యంలోనే సింహం అతను చీల్చివేసింది. కారణం ఏంటో చెప్పమంటారా? యాక్సెప్టెడ్ ద రాంగ్ టీచింగ్. తప్పుడు బోధ వైపు ఆకర్షించబడ్డాడు. దేవుడు తనతో చెప్పాడు అన్నపానములు తినొద్దని, ఇంకొకటి వచ్చి దానికి విరుద్ధంగా వేరొక బోధ చేస్తుంటే ఆలోచన లేకుండా అంగీకరించేశాడండి. ఆ మాట విన్నారా? అతనికి చెప్పింది ఎవరు? తినొద్దని స్వయంగా దేవుడే స్వయంగా చెప్పగా వేరొకడు వచ్చి దానికి విరుద్ధమైన బోధ చేస్తే దాన్ని సులువుగా అంగీకరించేశాడు. దేవుడు చెప్పిన బోధకు విరుద్ధమైన మాటలు అంగీకరించడం వల్ల అక్కడే నాశనం అయిపోయాడు. పరోక్ష పాపం. చాలాసార్లు తప్పుడు బోధను వినటము, స్వీకరించడం అది నీకు పాపంలాగా అనిపించదు, బట్ దట్ ఈస్ సిన్. సహోదరుడా, శ్రేష్ఠ బోధ నీకు దొరకటం ఎంత అదృష్టం ఇప్పుడు నీకు అర్థమవుతుందా? శ్రేష్టమైన బోధ వద్దకు నువ్వు వెళ్ళగలగటం ఎంత అదృష్టమో నీకు అర్థమవుతుందా? తప్పుడు బోధను స్వీకరించటము, వినటము, ఆ స్థలాలకు పరిగెత్తటము అది ఎంత భయంకరమైనదో అది కూడా పాపమే. ఈ విషయాన్ని గ్రహించాలి. స్వకీయ నాశనము. నాలుగవది మీకు వివరిస్తాను. జ్ఞాపకం ఉన్నాయి కదా. మొట్టమొదటిది ఏంటిది? జన్మ పాపము. రెండవది పరుల పాపములో పాలిభాగత్వము. మూడవది వాక్య విరుద్ధమైన బోధను, దేవుడు చెప్పిన అర్థము కాక వేరొక అర్థాన్ని బోధించటము, దాన్ని వినటము, అంగీకరించడము, ఆ బోధ వెనక వెళ్ళటము ఇది కూడా పాపమే. నాలుగవ విషయం చెప్పిన ముగిస్తాను. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. యాకోబు పత్రిక 4:17, 212 పేజీ.
కొత్త నిబంధనలో 212 పేజీ. కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగూ చేయని వానికి పాపము కలుగును. తలల పైకెత్తండి. ఇది నీకు పాపంలాగా కనపడదు. మేలు చేయగలిగి చేయకపోవటం నీకు పాపం అనిపిస్తుందా? దేవుడు అన్నది పాపమేనయ్యా. మేలైనది నువ్వు చేయగలవు, నీకు అవకాశం ఉంది, కానీ నువ్వు చేయటల్లా. మేలైనది చేయటం నీకు చేతనవ్వు, కానీ నువ్వు చేయట్లా. మేలైనది చేయనెరిగి అలాగూ చేయకపోతే అది పాపము. మేలు చేయటం నీకు చేతనైనప్పుడు దాన్ని పొందతగిన వాని నుండి నీ చెయ్యి వెనక్కు తీయొద్దు అంటాడు దేవుడు. విన్నారా? మేలు చేయటం నీ చేతనైనప్పుడు దాన్ని పొందతగిన వాని నుండి చేయకుండా నీ చెయ్యి వెనక్కి తీసుకోవద్దు, చెయ్యి. మేలు చేయగలిగి చేయకపోవటం కూడా పాపమే. నువ్వు చేయగలవు, కానీ కులం అడ్డు వస్తుంది. నువ్వు చేయగలవు, కానీ పార్టీ అడ్డు వస్తుంది. నువ్వు చేయగలవు, గతంలో జరిగిన తగాదా అడ్డు వస్తుంది. నువ్వు చేయటం నీకు చేతనవు, కానీ ఏదో నిన్ను ఆపుతుంది. నువ్వు చేయగలిగి చేయకపోతే నీకు పాపం తెలుసునా? నువ్వు చేయగలిగినంత చెయ్యి, ప్రభు చూసుకుంటాడు. మేలైనది చేయ ఎరిగియు చేయకపోతే ఏమని? చేయకపోతే పాపం. ఒకసారి నచ్చినప్పుడు మాకు మా పక్కింటి వాళ్ళకి కొంచెం తగాదా అయింది. కారణాలు ఏంటో గుర్తులేదు, కానీ మొత్తానికి తగాదా అయింది. తెల్లారి మా ఇంటి పక్క ఆయన చెట్టు కొట్టుకుంటున్నాడు. చెట్టు ఇంచుమించుగా నాకు ఒక 8-10 సంవత్సరాల మధ్యలో వయసు. చెట్టు కొట్టుకుంటూ ఉంటే ఆ పెద్ద మొద్దు పడింది, దాన్ని దొరిలిస్తున్నాడు. ఆయన వల్ల కావట్లా. పక్కనే ఉన్న నేనేం చేశాను, నాకు ఈ తగాదులు ఏం తెలియదుగా, ఏమండి, ఏం తెలియదు కదా. ఆయనతో పాటు దాన్ని దొరిలించడానికి నెడతున్నా. నేను కూడా ఏం చేస్తానని చెప్పండి, నెడతన్నా. మా నాన్న చూసి నన్ను పిలిచి తగ్గొట్టాడు. మా నాన్న నన్ను పిలిచి ఏం చేశాడు, తగ్గొట్టాడు. ఎందుకంటే అరే నేనేమో తగాదాడాను, నువ్వేమేం చేస్తున్నావు. నాకు నిజంగా తెలియదు, అంటే తెలియని వయసు అది. 10 ఏళ్ళ వయసులో అతను ఏదో ఇబ్బంది పడుతున్నాడు, నేను ఒక చేయిస్తే సులువుగా దొరుకుతుంది అనేది నా అభిప్రాయం అంతవరకే. అది విశేషం ఏంటంటే, ఇప్పుడు మా నాన్నగారి విషయంగా ఒకసారి వద్దాం. తీర్పు తీర్చడం లేదు, కానీ మేలైనది ఎరిగి చేయకపోతే దేవుని దృష్టికి ఏంటి చెప్పండి, అది పాపమే. కానీ ఇది నీకు పాపంలాగా ఎప్పుడు అనిపించిందా? నువ్వు సహాయం చేయగలిగి చేయకపోవటం, మొహం మార్చుకుని వెళ్ళిపోవటం పాపం నీకు ఎప్పుడు అనిపించింది? ఎప్పుడైనా ఒప్పుకున్నావు అంటే లేదు. అసలు పాపం నీకు కనిపిస్తే కానీ ఒప్పుకోవడానికి ప్రభు దగ్గర. దిస్ ఈజ్ ఆల్సో ఇండైరెక్ట్ సిన్. ఇది పరోక్ష పాపమే. నీకు పాపంలాగానే అనిపించదు, అసలు నీకు పాపంలాగానే అనిపించదు. మేలైనది చేయ ఎరిగియు అలాగూ చేయకపోతే నీకేం కలుగుద్ది? ఏం జరుగుతుంది చెప్పండి? పాపం. దేవుని ప్రియబిడ్డలారా, పాపం. మేలు చేయటం నీ చేతనవునా? మేలు చేయి. నీ వల్ల కాకపోతే ప్రభు నిన్నేముండవు. నువ్వు చేయగలిగి నువ్వు చేయలేదనుకో, ఏదో కారణం చొప్పున, ఏదో కారణం ఉంది, నీకు కారణం ఉంది, అది ఏదో పార్టీనో మరొకటో. ప్రభు అంటాడు అది పాపమయ్యా. నువ్వు చేయగలిగింది చెయ్యి. మేలైనది ఎరిగియు అలాగూ చేయకపోతే అది నీకు పాపం. ఈ విషయం ఎప్పుడు మనసులోకి వచ్చిందా? ఇప్పుడు చెప్పిన ప్రస్తావించిన 4 విషయాలు కూడా అవి పాపముల వలె నీకు కనిపించవు కనుక నువ్వు ఒప్పుకోవు. అయితే సూత్రం ఏంటిది? నీ పాపం నిన్ను పట్టుకుంటుంది. అది పాపమే, కానీ నీకు పాపంలో అనిపించటం లేదు. కానీ రోజు ప్రభు చెప్తున్నాడు, అది పాపం వల్లే నీకు కనిపించదయ్యా, కానీ పాపమే. జ్ఞాపకం చేసుకో, ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టు. లేదంటే ఒక దినాన్న నీ పాపము నిన్ను పట్టుకుంటుంది. పరోక్ష పాపము కూడా పాపమే. దాని భయంకరత్వం ఏదంటే, అది పాపం వల్లే నీకు కనిపించదని కనుక నువ్వు ఒప్పుకొని ప్రభు దగ్గర దాని నిమిత్తమే పరిహారం పొందలేవు. కనుక పరోక్ష పాపములపై దృష్టి పెట్టి వాటిని ఒప్పుకొని విడిచిపెడదాం. ఒప్పుకొని ఒకసారి వాటిని చెప్దామా?
మొట్టమొదటిది ఏం చెప్పండి? జన్మ పాపం. నువ్వేం చేయలేదు అనుకుంటావు, కానీ ఆదామును బట్టి జన్మ పాపం నీలో ఉంది. ప్రభు దగ్గరికి రా, ఆయనే రక్షకుడు, విమోచన కార్యం చేసింది ఆయనే. ఆయన నీకు విడుదల ఇస్తాడు. యేసు రక్తము ప్రతి పాపం నుండి మనకు విడుదల. రెండవది ఏంటంటే కనుక పరుల పాపములో పాలిభాగత్వము. పాపము చేసింది వాడే, కానీ సహకరించింది నీవు. నీ పాత్రను బట్టి నీకు కూడా పాపం అంటున్నాడు దేవుడు. కనుక పరుల పాపంలో పాలిభాగస్సుడు కావద్దు. ఇది రెండవ విషయము. మూడవది వాక్య విరుద్ధమైన బోధ, దేవుని అర్థానికి విరుద్ధమైన అర్థము తీసి బోధించడము. ఇది తప్పుడు బోధ, దుర్బోధ. దీన్ని అంగీకరించడము, దాన్ని వెంట వెళ్ళటం కూడా పాపమే. ఇది మూడవది. నాలుగో విషయం మీతో చెప్తాను. నాలుగోది ఏంటంటే కనుక సహాయము చేయగలిగి, మేలు చేయగలిగి నువ్వు చేయకపోవటం పాపమే. ఇవన్నీ ఈ నాలుగు కూడా పాపం వల్లే కనిపించవు, కానీ పాపములే. దాని విషయమై కూడా శిక్షణ గ్రహించి ఒప్పుకొని విడిచిపెడదాం. వాక్యం ఎరిగిన వారమే జాగరూకత కలిగి ప్రభువును సేవిద్దాం. అట్టి కృప ప్రభు మనకు దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాం.